ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. ఆ సందర్భంలో ఆ పాట వింటూ ఉంటాను. అండ్ వన్ ఆఫ్ ద సాంగ్స్ దట్ ఐ లైక్ సో మచ్, నేను బాగా ఇష్టపడే కొన్ని పాటలు ఉంటాయి. అందులో ఒక పాట బహుశా మీలో చాలామందికి తెలుసు. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసినినే జగమున ప్రభువ, పరవాసినినే జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువ, నీదరినే చేరితిని నేను, నీదరినే చేరితిని. ఆ భక్తుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నేను ఎంత అల్పున్నో. వాట్ డస్ ఇట్ మీన్? మనలో ఏ ఒక్కరికైనా మన డెత్ డేట్ కనుక దేవుడు చెప్తే మన జీవితం ఎలా ఉంటుంది అంటారు చెప్పండి? బర్త్ డేటు డెత్ డేట్ రెండు దేవుడు ముందే చెప్పేశాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కొంతమంది దాన్ని బహుశా మంచిగా యూజ్ చేసుకుంటారేమో, కానీ కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసే పరిస్థితులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకోసం? 2050 సంవత్సరం దాకానే బతుకుతానట. బతికినంతకాలం ఎలా బతికేయాలి? ఇష్టానుసారం బ్రతికేయాలి. ఎందుకంటే అప్పటి వరకు మనం ఎలాగ బతుకుతాం దేవుడు చెప్పేశాడు కాబట్టి మనకు డోకా లేదన్నట్టుగా కొంతమంది జీవిస్తారేమో. హిజ్కియా జీవితంలో అదే కదా జరిగింది. దేవుడు 15 సంవత్సరాల లైఫ్ ప్రొలాంగ్ చేస్తే దాన్ని అర్థవంతంగా వాడుకున్నాడా లేకపోతే అర్ధరహితంగా వాడాడా హిజ్కియా? మనం ఎప్పుడు కూడా హిజ్కియా గురించి 15 సంవత్సరాలు పెంచాడు, 15 సంవత్సరాలు పెంచాడు, అబ్బా దేవుడు ఎంత మంచోడో అక్కడ వరకు మాట్లాడుకుని వదిలేస్తాం. కానీ మరి ఎందుకు ఆ తర్వాత మాట్లాడుకో? మనం ఆ 15 సంవత్సరాలు పెంచబడిన జీవితం హిజ్కియా జీవితంలో సరిగా బతకలేదు అతను. ఆ ప్రొలాంగ్డ్ లైఫ్, ఆ ఎక్స్టెండెడ్ లైఫ్ హిజ్కియాకి ఆనందాన్ని ఇవ్వలేదు. చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో ఒకవేళ మన డెత్ డేట్ కనుక దేవుడు చెప్పేస్తే హౌ కెన్ వి యూజ్ ఇట్? ఇక్కడ తెలుపుము నా అంతము నాకు అని దేవుని సేవకుడు పాట రాశాడంటే దాని అర్థం నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ప్రభువా, ఒకవేళ నాకు నియమించబడిన రోజులు తక్కువేనేమో, లేకపోతే నాకు ఇమినించిన రోజులు బహుశా నా కళ్ళ ముందు ఇంకో 10-15 సంవత్సరాలు ఏమో. హెల్ప్ మీ టు యూటిలైజ్ దోస్ డేస్ మీనింగ్ఫుల్లీ. నాకున్న ఆ కొద్ది రోజులైనా నీకోసం నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయి, నీ కాడిని మోయడానికి ఉపయోగపడడానికి సహాయం చెప్పరా. ఆ ఉద్దేశంలో అడిగాడు, కానీ ఎంజాయ్ చేసేద్దాం అన్న ఉద్దేశంలో కాదు అడిగి.